హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంశు స్టైలీ డైవ్. రేపు వచ్చే రథసప్తమి అన్ని రథసప్తముల కన్నా కొంచెం స్పెషల్ అనే చెప్పచ్చు. అంతేకాకుండా నేను చెప్పే ఈ 3 రిచువల్స్ ఈ రోజున ఫాలో అవుతే చాలా మంచిది. సో డీటెయిల్స్ కోసం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపు వచ్చే రథసప్తమి ఎందుకు స్పెషల్ అన్నానంటే, రేపు సండే, అలాగే రథసప్తమి, ఇంకా రేపటి డేట్ 25th అనమాట. 2 + 5 7 కదండి. సో న్యూమరాలజికల్ ప్రకారం సో 7 రథసప్తమి సండే, ఇవన్నీ సన్కి రిలేటెడ్. సో అందుకనే చాలా స్పెషల్ అండ్ ఆస్పీషియస్ అంటున్నాను. సో బేసిక్గా రథసప్తమి అంటే మనం హెల్త్ కోసం, ఇంకా కొన్ని మంచి జరగడం కోసం చేసుకుంటాం కదా. సో అలాగే ఈసారి సూర్యునికి పూజించడం వల్ల రేపు సొసైటీలో వాల్యూ, రెస్పెక్ట్, మన మాటకి రెస్పెక్ట్, ఇంకా విలువ పెరుగుతుందని నేను విన్నాను. సో ఇలాంటి రోజుని మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి కదా. సో నేను చెప్పే 3 రిచువల్స్ ఏంటి అని అంటే, దాంట్లో మొదటిది వచ్చేసి మనం కంపల్సరీ ఈ రోజున తెల్లవారుజామునే లేవాలి. సూర్యోదయం కంటే ముందు లేచి మనం ఫ్రెష్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే సూర్యుడు ఉదయించే టైంకి మనం పూజ చేసుకోవడానికి అంత సులభంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ సూర్యోదయం కంటే ముందే లేచి ఫ్రెష్ అయిపోవాలి. సో ఫ్రెష్ అయ్యేటప్పుడు సెకండ్ రిచువల్ ఏంటంటే, ఈ రోజున మనం జిల్లేడు ఆకులు ఉంటాయి కదండి, ఆ జిల్లేడు ఆకులు తీసుకుని 3 రేగిపళ్ళు తీసుకుని ఆకు మీద పెట్టి అవి నెత్తి మీద నీళ్లు పోసుకొని, అలాగే భుజాల మీద కూడా పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. దీనివల్ల 7 జన్మల పాపాలు శుద్ధ అవుతాయని విన్నాను. అది మన చాగంటి గారే చెప్పారు. ఇలా చేసేటప్పుడు ఒక మంత్రాన్ని జపిస్తే చాలా ఫలితం ఉంటుంది అని విన్నాను. ఆ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాల్సిన వాళ్ళు చూసుకోండి. సో అలాగే మనం ఇలా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసేసుకొని, సూర్యుడికి పూజ ఎలా చేయాలంటే, మనం ఆరు బయట సూర్యునికి పూజ చేసుకోవాలి. ఆరు బయట సూర్యుని కనిపించేలా మనకు అద్దం ఏర్పాటు చేసుకోవాలి. అద్దంలో సూర్యుడు కనిపించేలా పెట్టుకుని ఆయనకి పూజ అయితే చేసుకోవాలి. సో ఈ పూజలో మెయిన్గా మనం చిక్కుడు రథాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. చిక్కుడు రథం ఎందుకంటే, మనకి ఈ రోజున సూర్యుడు రథం మీదే రావడం జరుగుతుంది కదా, అందుకని దానికి ప్రతీకంగా చిక్కుడు రథాన్ని తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఈ చిక్కుడు రథాన్ని మనం పూజలో పెట్టుకుని దీపారాధన చేసుకుని, ఇంకా నిత్య పూజలాగా సూర్యునికి పూజ చేసేసుకోవాలన్నమాట. అలాగే ఈ పూజలో ప్రసాదంగా మనం 2 మెయిన్ ప్రసాదాలు అయితే దేవునికి నివేదించాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి పరమాన్నం తయారు చేస్తారు. యాక్చువల్గా అయితే భోగి పిడకల మీద పాలు పొంగించి పరమాన్నాన్ని అయితే తయారు చేస్తారు. సో సిటీలో అవంతా కుదరదు అనుకుంటే మనం గ్యాస్ మీదే పరమాన్నం తయారు చేస్తూ దాన్ని కలిపేటప్పుడు చెరుకు గడని ఉపయోగించాలి. చెరుకు గడతో కలపాలి. దేవునికి కూడా చెరుకు గడతోనే నైవేద్యం వడ్డించాలన్నమాట. తమలపాకుల్లో కానీ చిక్కుడాకుల్లో కానీ నివేదిస్తారు. అలాగే మనం చెప్పినట్లో థర్డ్ మెయిన్ రిచువల్ ఏంటంటే, మీరు ఏది పెట్టినా పెట్టకపోయినా సూర్యదేవునికి రేగి పళ్ళను మాత్రం ప్రసాదంగా పెట్టాలి. ఎందుకంటే ఆయనకి బాగా ఇష్టమైన పళ్ళు అంటే రేగిపళ్ళు. సో ఈ రేగిపళ్ళని ఆయనకి ఈ రోజున కంపల్సరీ పెట్టాలి. ఇలా పెడితే మనకి మంచి జరుగుతుందని అంటారు. సో కంపల్సరీ రేగిపళ్ళని అయితే పెట్టండి. సో ఇవ్వండి మనం చెప్పిన 3 ఇంపార్టెంట్ థింగ్స్. సో కంపల్సరీ ఇవైతే ఫాలో అవ్వండి. అలాగే ఎవరైతే వర్కింగ్ వాళ్ళు ఉంటారో, వాళ్ళకి పూజ చేసుకోవడం ఇదంతా కుదరదు అనుకుంటే ఒక మెయిన్ థింగ్ అయితే చేయండి. కంపల్సరీ ఫ్రెష్ అయిపోయి సూర్యదేవునికి మనసారా నమస్కారం చేసుకోవాలి. సూర్య నమస్కారం. సూర్యుడికి ఏది చేసినా చేయకపోయినా ఒక్క నమస్కారం చేస్తే ఆయన ఎంతో పొంగిపోతారు. సో ఆయనకి కంపల్సరీ నమస్కారం అయితే చేసుకోండి. సో అలాగే నమస్కారం చేసుకుంటూ కాపర్ వెజల్లో వాటర్ పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దేవునికి చూపించండి డైరెక్ట్గా. సో ఇదండి రథసప్తమిని కంపల్సరీ యూటిలైజ్ చేసుకోండి, పూజ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.